ప్రోగ్రామ్ ఈ 30 రోజులు కూడా ప్రార్థన సంఘచత్వం సంవదత్వం సంకోమనాంసి జానత ఆత్మం యదా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే ఓం శాంతి శాంతి శాంతి. మన సమస్యను సాధించుకోవడం విశ్వశాంతిని పొందుతుందనే ప్రార్థనకి ఇది 2 నిమిషాలు టైం. శ్వాసని పెట్టుకుంటూ ఉండేస్తాం, శ్వాసని తీసుకుంటూ ఉండేస్తాం, రాసుకుంటూ రైట్ సైడ్ నెక్ రైట్, రైట్ సైడ్ నెక్ రైట్, మళ్ళీ శ్వాస రైట్ సైడ్ రెడీ సెంటర్, రైట్ సైడ్ నెక్ రైట్, లెఫ్ట్ రైట్ సెంటర్, సెంటర్ తీసుకొచ్చి నెక్ రొటేషన్, లెఫ్ట్ టు రైట్, right to left, left to right. Like opposite కూడా రెండు శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ తర్వాత రెండు చేతులు పెట్టుకుంటూ ముందుకి వెనక్కి రొటేషన్ అవే చేతులకి నెమ్మదిగా చేతులకి స్టాప్ నెమ్మదిగా. నెక్స్ట్ మోకానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తాం. హ్యాండ్స్ స్ట్రైట్ నెమ్మదిగా పైకి రక్తిగా కడుపుతుంది. దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి. శరీరం ఒకటి చూస్తూ శ్వాస యొక్క లైన్ గమనిస్తూ ఉంటాం. పరిసరాలన్నింటినీ గమనించండి. శబ్దాలు, ట్యాంక్ శబ్దాలు, వాహనాల శబ్దం, దూరం మాట్లాడుతున్నారు. శరీరాన్ని గౌరవించండి. ఈ శరీరాన్ని గమనించండి. శ్వాస తీసుకొని ఉండేలా హెచ్చించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము శాంతం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణ భద్రమవుతానికి సంకల్పిస్తున్నాను. స్థితిలో ఉంటూ నెమ్మదిగా తింటూ నెమ్మదిగా విడిచిపెట్టు నెమ్మదిగా విడిచిపెడుతూ శ్వాసపై ధ్యాస పెట్టి అమృత స్థితికి రావాలి. ఆసనాలు
కంప్లీట్ అయితే ఇప్పుడు 4వ అంశం కూడా పూర్ణ విశ్రాంతినివ్వాలి. పాదాల వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో అంతర్గత అవయవములు, బాహ్య రూపంలో కనిపించే అవయవాలు సంపూర్ణ విశ్రాంతి చెందాలి. Relax. మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి అవయవం కూడా సంపూర్ణంగా విశ్రాంతి చెందాలి. ధ్యానముద్రలో కూర్చొని కుడి చేతితో నాసికాముద్ర పెట్టండి. ఎంతసేపు వీలుంటే అంతసేపు అది తీసుకొని మరిగా కుడుముడు ద్వారా బయటకు అలా ఒక 3 సార్లు చేస్తూ ఈ ప్రాణాయామాన్ని కుడుముడు ద్వారా విడిచిపెట్టాలి. మనం అదే కుడుముడు ద్వారా తీసుకొని ఎడమకు ద్వారా విడిచిపెట్టి మరలా ఎడమకు ద్వారా తీసుకొని నెమ్మదిగా కుడుముడు ద్వారా విడిచిపెట్టి అలా కుడుముడు ద్వారాలోనికి తీసుకొని తర్వాత ఒకసారి అలా చేస్తూ నెక్స్ట్ మాత్రం ఫోర్స్ఫుల్గా ప్రాణాయామాన్ని కాబట్టి విశ్రాంతి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् యోగా ఆంధ్ర యోగాంధ్ర ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి మన స్టేట్ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అలాగే మన ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వెరీ ఇంపార్టెంట్ అరసవల్లి టెంపుల్కి ఈరోజు మనం వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం శంకర్ గారికి అలాగే వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి టెంపుల్ ఈఓకి అలాగే యోగా మాస్టర్స్కి ముఖ్యంగా జుడిషియరీ నుంచి నా ఎక్స్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే 21st జూన్ నాటికి మనం ప్రతి నెల మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ 21st జూన్ వరకు ఏమేం చేయాలి, ఏమేం మనం చేయబోతున్నాము, దీనికోసం ఇది ఒక వర్ల్డ్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం మొదలుపెట్టాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మండలికి, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో, ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఒక ట్రైనర్స్ కోసం మనం ఏర్పాటు చేస్తున్నాం. సో కాబట్టి మీడియా మిత్రులు అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఎవరికైనా యోగాలో ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, చాలా మంచి యోగా చేయవచ్చు, వాళ్ళ దయచేసి ముందుగా వచ్చి ఒక పోర్టల్ ఉంది, యోగాలో పోర్టల్ ఉంది, వెబ్సైట్ ఉంది, దీనికి వచ్చి రిజిస్టర్ చేస్తే మీకు ముందుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక నెల మనం ఏం చేయబోతున్నాము, దీనికోసం ఒక ట్రైనింగ్
ఆ 5 ట్రైనర్స్ ని మండల్ లెవెల్లో తీసుకుపోయడం, మండల్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం, పబ్లిక్ ని మళ్ళీ ఇన్వాల్వ్ చేయడం, 3వ వారం మళ్ళీ విలేజ్ లెవెల్ అంటే సచివాలయం లెవెల్కి అది అంతా తీసుకువెళ్ళడం, అక్కడ కూడా పబ్లిక్ నుంచి యోగా చేయించడం, అలాగే పబ్లిక్ నుంచి ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే ఇంకా వాళ్ళ నుంచి కూడా ఐడియాస్ చేయడం జరుగుతుంది. ఇది చేస్తూ రకరకాల కాంపిటీషన్స్ కూడా మనం పెడుతున్నాం. వైట్ కాంపిటీషన్ కానీ, ఈ మన ఈ డిబేట్ కాంపిటీషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ, యోగా మీద యోగా ఒక సెంటర్ తీసుకుంటూ మన ఈ కాంపిటీషన్ మనం పెడుతున్నాం. ఈ రోజు అసెంబ్లీ టెంపుల్లో మన ఈ ప్రోగ్రామ్ చేస్తాము. నాకు సప్తమి ఫెస్టివల్ గుర్తు వచ్చేసి అసెంబ్లీ ఫెస్టివల్ రోజు కూడా మనం ఇలాగే వచ్చి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇన్ఫాక్ట్ కానీ మంచి కానీ ఎమ్మెల్యే గారు సొంతంగా చాలా ఒక మంచి ట్రైన్ యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోనే సూర్య నమస్కారం ఒక 12 సూర్య నమస్కారం మనం చేస్తాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా మీద ఇంకా దృష్టి పెట్టి మన ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్ర, అలాగే ఇంకా ఫిజికల్ అండ్ మెంటల్